వెల్కమ్ టు TR9 టీవీ. నేను జ్యోతి. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. దంపతుల నూతన గృహాన్ని ప్రారంభించి శుభాకాంక్షలు తెలిపిన శ్రీనివాస్ రెడ్డి. విద్యార్థుల అకౌంట్లలోనే ఫీజుల స్కాలర్షిప్ వేయాలని కృష్ణయ్య డిమాండ్. కుషాయిగూడలో 54 అడుగుల హనుమాన్ విగ్రహం ఆవిష్కరణ. త్వరలో బాలికలకి HPV వ్యాక్సినేషన్. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించిన రామచంద్రరావు. కరీంనగర్ డంపింగ్ యార్డ్ సమస్యతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నగర ప్రజలు. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేసిన మహేందర్ రెడ్డి. వడ్ల కొనుగోలు చేయకుండా రైతులను ఇబ్బందుల గురి చేస్తుందని నిలదీసిన ఎమ్మెల్యే. కాకతీయ మెడికల్ షాప్ బిల్డింగ్ ను తొలగించిన అధికారులు. ముబారస్పూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద నిర్మించిన గృహ ప్రవేశాలు ఉత్సాహంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న శ్రీనివాస్ రెడ్డి. దౌలతాబాద్ మండలం ముబారస్పూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద నిర్మించిన గృహ ప్రవేశాలు శుక్రవారం ఉత్సాహంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దుబ్బాక నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మండల అధ్యక్షుడు బండాల రాములు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఢిల్లీ యాదమ్మ నరహరి దంపతుల నూతన గృహాన్ని ప్రారంభించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా చెరుకు శ్రీనివాస్ రెడ్డి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఐలాపూర్ కనకయ్య, వైస్ చైర్మన్ మద్దెల స్వామి, ఎస్పీసెల్ అధ్యక్షుడు బండారి లాలు, జిల్లా ఉపాధ్యక్షులు శ్రీకాంత్, ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాలను విజయవంతం చేశారు. విద్యార్థుల అకౌంట్లలోనే ఫీజులు స్కాలర్షిప్ వేయాలని జారీ చేసిన జీవో నెంబర్ 7ను వెంటనే ఉపసంహరించుకోవాలని రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. విద్యార్థుల అకౌంట్లలోనే ఫీజులు స్కాలర్షిప్ వేయాలని జారీ చేసిన జీవో నెంబర్ 7ను వెంటనే ఉపసంహరించుకోవాలని రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. తెలంగాణ విద్యార్థి సంఘం అధ్యక్షుడు పగిల సతీష్ ఆధ్వర్యంలో కాచిగూడ ఏర్పాటు సమావేశంలో ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి బీసీ వ్యతిరేక విధానాలతో ముందుకు వెళ్తున్నారని, బీసీల ఆక్రోశానికి కాంగ్రెస్ పార్టీ గురి కాగా తప్పదని ఎంపీ ఆర్ కృష్ణయ్య హెచ్చరించారు. ఎన్నో పోరాటాలు చేసి ఫీజు రియంబర్స్మెంట్ స్కీమ్ ను తీసుకువస్తే విద్యార్థుల వద్దనే కాలేజ్ ఫీజులు వసూలు చేయాలని కోర్టు తీర్పు ఇవ్వడంపై రాజ్యసభలో పోరాడుతానని ఆర్ కృష్ణయ్య పేర్కొన్నారు. రాజ్యాంగబద్ధ సంస్థలను సీఎం గుప్పెట్లో పెట్టుకొని వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. బీసీ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నీల వెంకటేష్, బీసీ నాయకులు అనంతయ్య, రాజేందర్తో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు. పూర్తి ఫీజుని యథావిధంగా వెంటనే కొనసాగించాలి. పూర్తి ఫీజుని వెంటనే జీవో నెంబర్ 7ని వెంటనే పాత విధానం ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే టైగర్ ఆర్ కృష్ణనగర్ నాయకత్వం. రాష్ట్ర ప్రభుత్వము, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు చదువుకోకుండా పెద్ద కుట్ర చేస్తున్నారు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క నాటకం సృష్టిస్తున్నారు, ఒక్కొక్క రోజు ఒక డ్రామా చేస్తున్నారు. ఖబర్దార్ హెచ్చరిస్తున్న ఫీజుల రియంబర్స్మెంట్ పథకం అనేది ఒకటి అలాంటి తప్ప రాలేదు. హాస్టళ్ళు, గురుకులాలు, ఫీజుల రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లు 50 ఏళ్ళ నుంచి నేను పోరాడి పేద కులాలు చదువుకోవాలని చెప్పి పోరాడి పెట్టిస్తే ఈరోజు రేవంత్ రెడ్డి కంట్ల మండుతున్నది. ఈ పేద కులాలు గుడిసెల ఉద్యోగం కూడా చదువుతున్నారు. మా రెడ్డి కులపులకు వర్కర్లు దొరుకుతలేరు, లేబర్ దొరుకుతలేరు. వీళ్ళందరూ మా దగ్గర సాకల పని, మంగళ పని, గొర్రెలు కోసేవాళ్ళు, మేకలు కోసేవాళ్ళు వీళ్ళందరూ ఈరోజు చదువుకుంటుంటే మా రెడ్లు మేమేం చేయాలి అని చెప్పి
రెడ్డి రాజ్యాన్ని స్థాపించాలనే కుట్రతోటి ఈ ఫీజు రియంబర్స్మెంట్ స్కీమ్కు రేవంత్ రెడ్డి మీద మేము ఇప్పటికి కూడా వ్యతిరేకత స్పష్టంగా చెప్తలేము. మార్చుకుంటాడని మర్యాదగా మాట్లాడుతున్నాం. నువ్వు మార్చుకోకపోతే మాత్రం మేము కూడా నీలాక దిగంబరంగానే కొట్టాలని వస్తుంది. కాబట్టి ఇప్పటికీ నీ మనసులో బీసీ వ్యతిరేకత మార్చుకో. అందరికీ, రాష్ట్ర ప్రజలందరికీ నువ్వు పచ్చి బీసీ వ్యతిరేకమని అర్థమైంది. మాకు కూడా అర్థమైన. నేను ఎందుకు అంటలేనంటే నువ్వు మార్చుకుంటావని అనుకుంటున్నాం. ఎందుకంటే హైయెస్ట్ పొజిషన్ చీఫ్ మినిస్టర్, ఆ పొజిషన్కు రీచ్ అయినావు. నీకు రాగద్వేషాలు ఉండొద్దు, కులాల మీద వ్యతిరేకత ఉండొద్దు. ముఖ్యమంత్రి అయినాక నీకు ఇంకా ఎందుకు ఈ కులాల మీద వ్యతిరేకత? మా ఓట్లు వేస్తేనే కదా నువ్వే ముఖ్యమంత్రి అని. మా కులాల పట్ల నీకు ఎందుకు ఇంత వ్యతిరేకత, ఈర్ష్య, అసూయ, ద్వేషం అని నేను అడుగుతున్నా. అందుకే మేమందరం మీ చిట్టాలు విప్పక ముందే, మీ వ్యతిరేకత విషయం బయట పెట్టక ముందే మీరు మార్చుకొని మా స్కీమ్లను యథాతథంగా కొనసాగించాలి. మీరు ఎలక్షన్ మేనిఫెస్టో ఏం పెట్టిర్రు? ఒకటి పెట్టారు, ఫుల్ ఫీజు. ఈ గత ప్రభుత్వం మేము ఫుల్ ఫీజు పెట్టాం. మళ్ళీ ఇప్పుడు దాన్ని రిస్టోర్ చేసి ర్యాంకులతో సంబంధం లేకుండా అందరికీ ఫుల్ ఫీజు ఇస్తామన్నారు. ఫుల్ ఫీజు ఇస్తలేరు, ఉన్న స్కీమ్ను కొనసాగిస్తలేరు, బడ్జెట్ బకాయిలు ఇస్తలేరు. కాంట్రాక్టర్ల మీద ఉన్న ప్రేమ విద్యార్థుల మీద లేదు. రెండవది, అనేక నాటకాలు బకాయిలు ఇవ్వకుండా, బకాయిలు ఎన్ని బకాయిలు ఇవి? 8 నుంచి 10,000 కోట్లు ఉంటాయి. ఇవి ఒక లెక్క కాదు. ఒక మంత్రి కాంట్రాక్టర్ ఉంటే ఆయనకి 7,000 కోట్లు ఒకటే సంతకం పెట్టించి, ఒకటే చెక్ ఇచ్చి ఖాతాలు వేస్తే ఆయనకు దిమ్మ తిరిగిపోయింది. అనేక మంది మంత్రులు కాంట్రాక్టర్లు, బినామీ కాంట్రాక్టర్ల పేరు మీద కాంట్రాక్టులు చేసి 1,000 కోట్ల రూపాయలు దిగమింగుతున్నారు. అందరూ భూములు మింగుతారు, ఆస్తులు మింగుతారని అనుకుంటారు. వీళ్ళు నోట్ల కట్టలు మింగుతున్నారు. ఆ విధంగా రాష్ట్రాన్ని దివాలా తీసే పరిస్థితి తీసుకొచ్చారు. ధనిక రాష్ట్రం ఇది. ధనిక రాష్ట్రం లోపల కేసీఆర్ అప్పుల రాష్ట్రంగా మార్చాడు. ఈయన వచ్చి దివాలా రాష్ట్రంగా మారు. రేవంత్ రెడ్డి వచ్చి దివాలా రాష్ట్రం ఊడ్చుక తింటున్నాడు, జోపుక తింటున్నాడు. ఖబర్దార్ హెచ్చరిస్తున్నా. ఇక్కడ 2 పాయింట్ల మీద క్లారిటీ ఇస్తా. నిన్న ఒక ఈ విషయం సత్యం గెలుస్తుంది, ధర్మం గెలుస్తుంది. బ్లాక్ మెయిల్ ఎప్పుడు గెలవదు. కాబట్టి ఈ వైఖరి మార్చుకో. ప్రజలకు వేలాది మంది ప్రజలు ఈరోజు చదువుకుంటుందంటే ఈ స్కీమ్ మీరు మీ ప్రేమతో పెట్టింది కాదు. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు నేను 5 రోజులు దీక్ష చేశాను, ధర్నాలు చేశాను. కొన్ని 100 సార్లు ఆయన పెద్ద మనసుతోటి ఒప్పుకున్నాడు. ఈ స్కీమ్ పెట్టాడు. ఈ స్కీమ్ పెడితే ఏటా 2 తెలుగు రాష్ట్రాల్లో 35 లక్షల మందికి ఈ ఉన్నత విద్య ఫ్రీగా చదువుకుంటారు. గుడిసెల పుట్టినోడు రిక్షా సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ఈరోజు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణ గారి ఆదేశాల మేరకు రాష్ట్రంలో ఉన్నటువంటి 14 లక్షల మంది విద్యార్థుల యొక్క విద్యాభ్యాసన కోసం ఫీజు రియంబర్స్మెంట్ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే విద్యార్థుల అకౌంట్లోనే వేస్తాం, విద్యార్థుల దగ్గర డబ్బులు వసూలు చేసుకోవచ్చు అనే తీర్పు ఏదైతే ఉందో దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం, దాన్ని వ్యతిరేకిస్తున్నాం. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి 2 కోట్ల కుటుంబాల యొక్క పిల్లలు ఇవాళ చదువుకొని ఉన్నత విద్య చదువుతున్నారంటే దానికి కారణం పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ ఉండడం వల్ల. ఆర్ కృష్ణన్న పోరాడి తన ఫీజు రియంబర్స్మెంట్ పెట్టియడం వల్ల ఇలా పూరి గుడిసెలో ఉన్నటువంటి విద్యార్థి కుటుంబాలు, అదేవిధంగా రిక్షా కార్మికుడి కుటుంబాలు, అదేవిధంగా ఒక ఆటో కార్మికుడి కుటుంబాలు, ఇండ్లల్లో పాచి పనిచేసేటువంటి కుటుంబాలు, అదేవిధంగా రైతు బిడ్డలు కూడా ఇలా చదువుకొని ఒక ఎంబీబీఎస్, ఒక డాక్టర్, ఒక విశాఖగూడ మార్కెట్ సమీపంలో 54 అడుగుల భారీ ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ఆవిష్కరించారు.
కుషాగూడ మార్కెట్ సమీపంలో శుక్రవారం 54 అడుగుల భారీ ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ఆవిష్కరించారు. భక్తుల జయ జయ ధ్వనుల వేద మంత్రోచ్చరణాల మధ్య ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నగర మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ మాట్లాడుతూ కుషాగూడ ప్రాంతం భవిష్యత్తులో ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రంగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఈ విగ్రహం ప్రాంతానికి ప్రత్యేక గుర్తింపు తెస్తుందన్నారు. బాలికలకు త్వరలో గర్భాశయ క్యాన్సర్ను నివారించే HPV వ్యాక్సిన్ అందించేందుకు వైద్య శాఖ చర్యలు ప్రారంభించారు. కుషాగూడ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలో 42 ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలల్లో సుమారు 2284 మంది బాలికలు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. వీరి వయస్సు 14 నుంచి 15 సంవత్సరాల మధ్యగా ఉంది. ఈ బాలికలకు గర్భాశయ క్యాన్సర్ ను నివారించే HPV వ్యాక్సిన్ అందించేందుకు వైద్య శాఖ చర్యలు ప్రారంభించింది. త్వరలోనే వీరికి అందించనున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఏమయ్యాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో భాగంగా 6 గ్యారంటీలు ఏమయ్యాయని, 420 హామీలు ఎక్కడ పోయాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ప్రశ్నించారు. ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీగానే కాకుండా ప్రభుత్వం వెంటనే దాన్ని అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఫసల్ బీమా పథకం ఉండుంటే అకాల వర్షానికి పంటలు నష్టపోవడంతో రైతులకు నష్టపరిహారం వచ్చేదని, కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అధోగతి పాలన చేస్తుందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకంలో తెలంగాణ రాష్ట్రాన్ని వెంటనే చేర్చాలని, అకాల వర్షంతో నష్టపరిహారం రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. మహిళ బిల్లు విషయంలో కాంగ్రెస్ మహిళలను మోసం చేసిందని ఆయన మండిపడ్డారు. వార్తల చిన్న విరామం. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న #1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699. తిరిగి వార్తలకు స్వాగతం. కరీంనగర్ నగర ప్రజలు ప్రతిరోజు డంపింగ్ యార్డ్ నుండి ఎగసిపడుతున్న పొగమంటలు, దుర్వాసనతో నరకయాతన అనుభవిస్తున్నారని రవీందర్ సింగ్ ఆవేదన వ్యక్తం చేశారు. కరీంనగర్ నగరంలోని ప్రజలను వేధిస్తున్న డంపింగ్ యార్డ్ సమస్య, టెండర్లలో జరుగుతున్న అవకతవకలు, కార్పొరేటర్లపై అన్యాయ అరెస్టులు, మున్సిపల్ పాలనలో పెరుగుతున్న అవినీతి అంశాలను ప్రజల దృష్టికి తీసుకెళ్లేందుకు నేడు మీడియా సమావేశం నిర్వహించినట్లు మాజీ మేయర్, రాష్ట్ర సివిల్ సప్లై కార్పొరేషన్ మాజీ చైర్మన్, 58వ డివిజన్ కార్పొరేటర్ సర్దార్ రవీందర్ సింగ్ తెలిపారు. బీఆర్ఎస్ నగర కార్పొరేటర్లు, సర్పంచులు, ముఖ్య నేతలతో కలిసి ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రతిపక్ష నేతగా ప్రజలకు నిజాలు తెలియచేయడం తమ బాధ్యత అని స్పష్టం చేశారు. కరీంనగర్ నగర ప్రజలు ప్రతిరోజు డంపింగ్ యార్డ్ నుంచి ఎగసిపడుతున్న పొగమంటలు, దుర్వాసనతో నరకయాతన అనుభవిస్తున్నారని రవీందర్ సింగ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఉదయం లేవగానే పొగతో నిండిన నగరాన్ని చూడవలసిన పరిస్థితి వచ్చిందన్నారు. స్వచ్ఛ భారత్ మిషన్ 15వ ఫైనాన్స్ కమిషన్ నిధుల ద్వారా డంపింగ్ యార్డ్ చెత్తను వేరు చేయడం, సిగ్రిగేషన్ తరలింపుకు 2 కోట్లు మంజూరు అయినప్పటికీ ఇప్పటి వరకు టెండర్లు కూడా ఓపెన్ చేయలేదని మండిపడ్డారు. పేరున తెలంగాణ అభివందనాలు. ఈరోజు నాతో పాటు పాల్గొంటున్న మిత్రులు కార్పొరేటర్ మల్లేశం గారు, ఎంసార్ తిరుపతి గారు,
వెంకట్ శ్రీనివాస్ గారు, ఇలా భాస్కర్ గారు, దండమైన రాము గారు, సర్పంచ్ మా రంగు శ్రీనివాస్ గారు, జయంత్ గారు, అలాగే నందు గారు. ముఖ్యంగా ఈరోజు ప్రధానంగా చెప్పవలసింది ఏంటంటే 2 అంశాలతోటి ఈరోజు ప్రజలకు తెలియవలసిన బాధ్యతగా ఒక ప్రతిపక్షలో ఉంటున్న వ్యక్తిగా, కార్పొరేటర్గా ఈరోజు కరీంనగర్ నగరంలో కానివ్వండి, కరీంనగర్ జిల్లాలో కానీ రోజు ప్రొద్దున లేస్తే ఒకటి వస్తుంది ఏంటంటే డంపింగ్ సమస్య. అయితే హుజరాబాద్లో ధర్నాలు, అయితే కరీంనగర్. ఈ డంపింగ్ యార్డ్ సమస్యలో భాగంగా కరీంనగర్ నగరంలో ఉన్న డంపింగ్ యార్డ్ను స్వచ్ఛ భారత్ మిషన్ కింద, అలాగనే 15th ఫైనాన్స్ కింద ఈ రెండింటి కలిపి దాదాపు 2 కోట్ల రూపాయల శాంక్షన్ ఇచ్చిండ్రు. ఇది మున్సిపల్ జనరల్ ఫండ్ కాదు, స్వచ్ఛ భారత్ మిషన్. రెండవది 15th ఫైనాన్స్ కలిపి 2 కోట్ల దగ్గర 2 కోట్ల రూపాయలు డంపింగ్ యార్డ్ను సీగ్రిగేట్ చేయాలి, ఆడ నుంచి తరలించే ప్రయత్నం చేయాలి. అంతకంటే ముందు 2 సార్లు ఒకసారి 130 కోట్లు ఇచ్చిండ్రు. ఆ కాంట్రాక్టర్ ఎలిజిబిలిటీ లేకున్నా కానీ, రిజెక్టెడ్ అయినా కానీ ఆయనకి ఇవ్వడం జరిగింది. అంతకంటే ముందు బ్లాక్ లిస్టులు నాకు ఇచ్చిండ్రు. మొన్న జరిగిన కాంట్రాక్టర్ మళ్ళొకసారి 2 కోట్ల రూపాయలు పెట్టాలని స్వయంగా అటు సిడిఎంఏ గారి ద్వారా ఒక కఠినమైన నిర్ణయం తీసుకొని టెండర్ పెట్టడం జరిగింది. కానీ ఈరోజు పరిస్థితి ఏంటంటే ఆ టెండర్ ఓపెన్ చేస్తలేరు. నేను అడుగుతున్న ఈరోజు అధికారులకు, మీకు ఏమన్నా చేతులకు రోగం పుట్టిందా? ఏమన్నా రోగం పుట్టిందా? ఎందుకు ఓపెన్ చేస్తలేరు? సమాధానం చెప్పవలసిన బాధ్యత ఉంది. కమిషనర్ గారు మీరు పట్టించుకోవట్లేరు, కలెక్టర్ గారు పట్టించుకోవట్లేరు. టెండర్లు ఓపెన్ చేసేందుకు ఏం మీ చేతులకు రోగం వచ్చిందని అడుగుతున్నా. కరీంనగర్ నగర ప్రజలు రోజు మంటలతోటి, పొగలతోటి నిండిపోతుంటే దానికి సీగ్రిగేషన్ చేయాలి. చెత్తను ప్లాస్టిక్ ఒక దిక్కు, ఐరన్ ఒక దిక్కు, ఇట్లా మిగతా అన్నీ కూడా వేరే చేసి దాన్ని సీగ్రిగేట్ చేయాలి. ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే పంచాయతీలతో జరుగుతుంది. కేవలం ఒక కాంట్రాక్టర్ తోటి లాలుచి అయి ఈరోజు అధికారులు కొన్ని లక్షల కోట్ల రూపాయలు వృధా చేస్తున్నారు. ఎవరంటే డంపింగ్ యార్డ్ సమస్య ఉంది. మొన్న ప్రభాకర్ గారు డంపింగ్ యార్డ్ దగ్గరికి పోతారు, కేంద్ర మంత్రి డంపింగ్ యార్డ్ దగ్గర పోతాడు, ప్రజలందరూ ధర్నా చేస్తారు, ప్రజలందరూ రిక్వెస్ట్ చేస్తుండ్రు, కలెక్టర్ గారికి దరఖాస్తు ఇచ్చారు, దండాలు పెట్టుకున్నారు, దండాలు వచ్చి అక్కడ కార్పొరేటర్లు కొట్లాడుతుండ్రు. ఇంతమంది కొట్లాడంగా కూడా ఆ టెండర్లకు ఓపెన్ చేయకపోవడం ఏంది? దానికి ఒక కారణం ఏంటంటే ఇప్పుడున్న టెండర్లో వే మిషన్ అనేదే లేదు. అందులో మరి ఆ 130 కోట్ల రూపాయల బిల్లు ఏ రకంగా రాసుకోవాలని ఏమైనా ప్రయత్నం చేస్తుండ్రా? పని చేసినా చేయకున్నా. అందుకే ఈ కాంట్రాక్టర్ ఈ టెండర్లు ఓపెన్ చేస్తున్నారు. 5-6 పార్టిసిపేట్ చేశారు. నాకు దొరికిన సమాచారం ప్రకారం ఒకటి క్యూబ్ మన కంపెనీ పేరు, ఒకటి జ్ఞానేశ్వర్, హిందుస్థాన్, దేవాజ్ఞ, దయాచరణ్ అనే కంపెనీ ఇవ్వాలని మన ఆలోచన ఉందా అధికారులకు? అరే ఇంకెంత సంపాదిస్తారా? కరీంనగర్ ప్రజలు పొగతో చచ్చిపోతుండ్రు, కాలిపోతుంది, మంటలు కూడా వీళ్ళే పెడతారు. మంటలు పెట్టుడు ఎట్లా? తొందర ఎక్కువ నిండిపోయింది అనుకుంది డంప్ యార్డ్, వీళ్ళు ఏం చేస్తారు? మంట తగిలింది అంటారు. మరి ఏంటి సంగతి? దాంతో రాత్రులలో పొగలు ఇళ్ళలు వస్తున్నాయి. దయచేసి సిడిఎంఏ గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, మీరు ఇటువంటి జరుగుతున్నాయి కరీంనగర్లో. అధికారులు దేనికున్నారు? టెండర్లు పెట్టాలో, ఓపెన్ చేయాలి, ఎవరికి వర్క్ ఆర్డర్ వస్తే వాళ్ళకి ఇచ్చేయాలి. వాళ్ళకి వర్క్ ఆర్డర్ వచ్చేదాకా
నువ్వు అనుకున్నాను ఖచ్చితంగా పెడుతూనే ఉంటారా? ఎంత దుర్మార్గం! ప్రజల ఆరోగ్యంతో ఆడుకుంటారా? కాబట్టి తీవ్రంగా బీఆర్ఎస్ దాన్ని ఖండిస్తుంది. వెంటనే టెండర్లు ఓపెన్ చేయాలి బిడ్డ, లేకపోతే మాత్రం అదే డంపింగ్ యార్డ్ కోసం పోరాడుతున్న సంఘంతో వచ్చి మీ ముంగడి ధర్నా చేస్తాం. ఏంది మజాకా? ఏమైనా జాగిరా? మీ ఊరికి వచ్చేంతసేపు టెండర్లు వాయిదెత్తనంటారా? ఎవరు అడుగుతలేరు. పైసలే కావాలి తప్ప కానీ పని చేయాలనే ఆలోచన మాత్రం లేదా. సో ఈ రకంగా మొదటగా మేము వెంటనే టెండర్లు ఓపెన్ చేయాలని మా డిమాండ్. రెండవది, మొన్న ఒక చిన్న సన్నివేశం జరిగింది కరీంనగర్లో. ఒక కార్పొరేటర్ భర్తను యుద్ధ ప్రాతిపదికన అరెస్ట్ చేసిండ్రు. ఆయన అంతిమ యాత్ర కోసం నిలదీసినందుకు, ఆధార్ కార్డు ఇయ్యనందుకు, లేకపోతే చూపించలేదనో, ఆ అంత్యక్రియలు చేయలేదనే ఆలోచనతోటి ఆవేశానికి లోనే. కార్పొరేటర్లకు ఏముంటుంది? ప్రజలకు అందుబాటులో ప్రజలకు సేవ చేయాలనే ఉంటుంది, కానీ కార్పొరేటర్లకు పోయి దరాలను కొట్లాడుకోవాలని ఆలోచన ఉండదు. నిలదీస్తే కేసు పెట్టండి. కాంట్రాక్టర్లు తిడితే మాత్రం కేసులు లేవు. కాంట్రాక్టర్లు ఇక నోట రాని భాషలు తిడితే కేసులు లేవు. అదే మున్సిపల్ కమిషనర్ అవినీతికి పాల్పడ్డాడు, మున్సిపల్ ఎస్సీ అవినీతికి పాల్పడ్డాడు, స్వయంగా హైకోర్టుకి వెళ్ళి ఎఫ్ఐఆర్ చేస్తే ఇప్పటిదాకా అరెస్ట్ లేదు. ఎఫ్ఐఆర్ అరెస్ట్ లేదు, నోటీస్ లేదు. అంటే ఎవరు ఏం చెప్తున్నట్టు? అసలు ఏది మీ ఉద్దేశం? మిమ్మల్ని అడగద్దు ప్రశ్న, అడుగుతా కేసు. మీరు అవినీతికి పాల్పడితే లక్షల కోట్ల రూపాయలు ప్రజల రక్తాన్ని తాగి తీసుకుపోయి మీరు సంచులు నింపుకోబోతుంటే మిమ్మల్ని మీరు అడగద్దా? ఏ సెక్షన్లో పైసలు తీసుకుంటారు? ఇంజనీరింగ్ సెక్షన్కి ఇది, టౌన్ ప్లానింగ్లో లేఅవుట్లు లేకుండా ఇచ్చే పర్మిషన్, కోట్ల రూపాయలు సంపాదించడు ఇంజనీరింగ్ సెక్షన్. మరి ఎవరు అడగాలి ప్రశ్న? ప్రజలు వచ్చి అడగరు కదా పాపం. ప్రజల సౌకర్యాల కోసం ఆశపడతాడు. మాకు కావాల్సిన సౌకర్యాలు ఏంటి, మాకు ఏ రకంగా అభివృద్ధిలో మమ్మల్ని భాగస్వామ్యం చెప్తుండ్రు, మా వాడలు ఇది కావాలి అది కావాలని. కానీ మీ మీద కేసులు అయితే కూడా, అధికారుల మీద కేసులు అయితే కూడా ఇప్పటిదాకా పోలీసులు అరెస్ట్ చేస్తలేరు. దీనిపై తప్పనిసరిగా న్యాయస్థానాన్ని మళ్ళీ అతి త్వరలోనే ఇంకో పిటిషన్ వేయబోతున్నాం. ఎందుకంటే మీరు చూపించిన ఉత్సాహం, ఒక కార్పొరేటర్ భర్తను చూపించిన ఉత్సాహం ఏదైతే ఉందో వీళ్ళ మీద కూడా దయచేసి ఆ ఉత్సాహాన్ని చూపించాలి, వీళ్ళని కూడా అరెస్ట్ చేయాలి. సమయం దగ్గరకు వచ్చింది. ఏది స్టార్ట్ అయినా కానీ రాష్ట్రంలో కరీంనగర్కి స్టార్ట్ అవుతుంది. రాష్ట్రంలో ఉన్న గౌరవ కార్పొరేటర్లు, కౌన్సిలర్లు అందరూ ఒక్కడి కావాల్సిన సమయం ఆసన్నమైంది. బిడ్డ మీ అవినీతి సంఘజూతం అనే స్థాయికి రావాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఒక్కరు కాదు, 141 మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపల్ కౌన్సిల్ కలిపి అందరూ ఒక్కడి కావాల్సిన బాధ్యత ఉంది. లేకపోతే ఇవాళ ఊరకో ఇంకోలు నిలదీయకపోతే ఎట్లయితే పనులు, అడగకపోతే ఎట్లయితే పనులు, వాళ్ళు వచ్చి వాళ్ళు చేసేది లేదు. ఒక్క శానిటరీ ఇన్స్పెక్టర్, ఒక శానిటరీ సూపర్వైజర్, ఇన్ఛార్జ్, కమిషనర్స్ ఎవరన్నా 5:30కు రోడ్డు మీద కనబడరా? ఏ మహాలక్ష్మి టెంపుల్లో ప్రమాణం చెప్పిద్దాం పాండ్రి, వీళ్ళందరితో ప్రమాణం చెప్పి ఎవ్వరు కూడా ₹1 లంచం తీసుకుంటలేని ప్రమాణం చెప్పారు మహాలక్ష్మి టెంపుల్లో అధికారులు. ఎందుకు బాధ? అరే ఒకరు అడుగుతాయి పైన. కాబట్టి గౌరవ కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, రాష్ట్ర వ్యాప్తంగా నా మనవి, రిక్వెస్ట్, అందరూ ఒకటి కావాల్సిన సమయం వచ్చింది. ఏదైనా కానీ ఎన్టీ రామారావు దిగినా, చంద్రబాబు ఎక్కిన కరీంనగరే, ఉద్యమం స్టార్ట్ అయినా కరీంనగరే. ఇప్పుడు మీ మీద ఒక ఉద్యమాన్ని స్టార్ట్ చేయవలసిన అవసరం ఉంది. దయచేసి అందరూ కూడా ఒక్కటి కావాల్సిన సమయం ఆసన్నమైంది. పార్టీలకు అతీతంగా, పార్టీలకు సంబంధం లేదు. ఒక కార్పొరేటర్కి అన్యాయం జరిగితే ఇంకో కార్పొరేటర్ వచ్చి నిలబడాలి. అధికారులు దానికి నల్ల బ్యాడ్జీలు పెట్టుకొని ఇంత బహిరంగంగా వాళ్ళు ధర్నా చేస్తే
అసలు ఎందుకు ధర్నా అయింది? అంతిమ యాత్ర అది. చివరి క్షణాల ఉచితంగా చేయవలసిన బాధ్యత మంది. చట్టమే చెప్తుంది శవాలను రోడ్డు మీద పంది చనిపోయినా కుక్క చనిపోయినా ఎవరు తిస్తారండి? మున్సిపాలిటీ తీయాలి కదా. మరి శవాలకు అంత్యక్రియ చేసేట్లా ఏం పొరపాటు ఇది ఏమేమి క్షేత్రం రావా? కనీసం మానవత్వం లేదా? మున్సిపాలిటీ వస్తేనే మానవత్వం ఉండాలి. రోజు తరబడి మున్సిపాలిటీ చూస్తే లైన్లలో చూస్తే వాడు ఆ పనికి వస్తుండు, వాడు ఈ పనికి వస్తుండు. ఎందుకంటే పనికి ఎందుకు పనికి ఇబ్బంది పెట్టు ప్రజలను. కాబట్టి ఈరోజు మీ ద్వారా దయచేసి మీ ద్వారా ప్రజలకు తెలియపరుస్తున్నాం ఏంటంటే ఇక డంపింగ్ టెండర్లు ఓపెన్ చేస్తలేరు వీళ్ళు. అరే ఎవరికన్నా రాని భయ్, మాకు కావాల్సింది పని. నీ ఊరికే రావాలి, నీ కూడా పని చేయాలంటే ఏడికెళ్ళవుతుంది? ఎవరికి లేస్తుంటే వాళ్ళకి అవుతుంది. సో దీన్ని వెంటనే టెండర్లు ఓపెన్ చేయాలని, అలాగనే కమిషనర్ మీద ఎస్సీ మీద ఆయన ఎఫ్ఐఆర్ను వెంటనే అరెస్ట్ చేయాలి. కమిషనర్ కూడా అరెస్ట్ చేయాలి. ఆధారం ఎఫ్ఐఆర్. మరి ఎందుకు అరెస్ట్ చేస్తలేరు? ఇవి రెండు డిమాండ్ చేస్తున్నాం మేము. దీనిపై కూడా ఒకవేళ కనుక టెండర్లు ఓపెన్ చేయకపోతే దీనిపై కోర్టుకు పోవడా లేకపోతే మేడ్చల్ జిల్లాలో శాసన మండలిలో లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేసిన మహేందర్ రెడ్డి. మేడ్చల్ జిల్లాలో శాసన మండలిలో ప్రభుత్వం చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి పర్యటన. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మేడ్చల్ నియోజకవర్గం కీసరలోని కేబీఆర్ కన్వెన్షన్లో 384 మంది లబ్ధిదారులకు 4,28,00,000 కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేసిన శాసన మండలి ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి. మేడిపల్లిలో 80, మేడ్చల్లో 27, కీసరలో 50, గట్కేసర్లో 50, షామీర్పేటలో 112, కాప్రాలో 27, 3 చింతలపల్లిలో 38 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేసిన మహేందర్ రెడ్డి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న డీసీసీ అధ్యక్షుడు వజ్రస్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే మాలిపెద్ద సుధీర్ రెడ్డి పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వడ్లు కొనుగోలు చేయకుండా రైతులను ఇబ్బందులకు గురి చేస్తుందని నిలదీసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి. ఈరోజు దుబ్బాక నియోజకవర్గంలో కాంగ్రెస్ ప్రభుత్వం వడ్లు కొనుగోలు చేయకుండా రైతులను ఇబ్బందులకు గురి చేస్తుందని నిలదీసిన కొత్త ప్రభాకర్ రెడ్డి. ఆయన మాట్లాడుతుండగా మైకులు కట్ చేసిన అధికారులు. దీంతో కోపంతో నేలకేసి కొట్టి వడ్లు కొనుగోలు చేయాలని నిరసనకు దిగడం జరిగింది. వెంటనే ప్రారంభించాలని నేలపై కూర్చొని నిరసనకు దిగిన ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి. రోడ్డు వెడల్పులో భాగంగా కాకతీయ మెడికల్ షాప్ బిల్డింగ్ ను తొలగించిన అధికారులు. గోదావరి కనిలో రోడ్డు వెడల్పులో భాగంగా పేరు పొందిన లక్ష్మీనగర్లోని కాకతీయ మెడికల్ షాప్ బిల్డింగ్ ను రామగుండం నగర పాలక అధికారులు ప్రొక్లైన్లతో కూల్చివేస్తున్నారు. ఈ కూల్చివేతలతో కోహినూర్ లైన్ లో ఆగిపోయిన రోడ్డు నిర్మాణం పనులకు లైన్ క్లియర్ కానుంది. దీంతో ప్రజల వాహనాల రాకపోకలు సాఫీగా సాగనున్నాయి. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TR9 టీవీ. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం.
సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525.